హలో స్టూడెంట్స్ అండ్ టీచర్స్, ఈ వీడియోలో మనం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాం. అయితే థంబ్నెయిల్ మీద చూసినట్లు అక్కడ ఇచ్చిన డేటు కొంచెం ఎగ్జాగరేట్ చేసి రాసినట్టు అనిపించినా కానీ ఇలాంటి ఒక మోడల్ ఫ్యూచర్ జేఈలో వస్తుంది అనటంలో కొంచెం వాస్తవం లేకపోలేదు. ఓకే, ఏంటి మోడల్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఫంక్షన్. ఇప్పటివరకు మనకి జేఈ అడ్వాన్స్డ్లో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఫంక్షన్ ఇచ్చారు, కానీ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఫంక్షన్ ఇంకా ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్ కనుక మీకు తెలిసినట్లయితే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ అన్ ఇన్వర్స్ ఫంక్షన్. ఎలా అంటే అక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో ఈ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే జీ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఇన్వర్స్. కానీ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ డైరెక్ట్గా కనుక్కోలేం. ఇలాంటి క్యూబిక్ ఫంక్షన్స్కి ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ డైరెక్ట్గా కనుక్కోలేం, క్వాడ్రటిక్ అయితే కనుక్కోగలం. బట్ వీ హ్యావ్ టు మేక్ అవుట్ ది ఆప్షన్స్ ఇన్ విచ్ ఏ అండ్ బి ఆర్ బేస్డ్ ఆన్ డిఫరెన్షియేషన్ అండ్ సి అండ్ డిలో ఏమీ డెరివేటివ్స్ లేవు. సో ద ఈజియెస్ట్ ఆప్షన్స్ టు అటాక్ హియర్ ఈజ్ సి ఆర్ డి. సో ఫస్ట్ ఈజియెస్ట్ ఈజ్ డి, ఎందుకంటే ఈ లాస్ట్ స్టేట్మెంట్లో ఈ లాస్ట్ జీలో ఎలాగైనా మనం 3 తెప్పించగలిగితే మనకి ఆ ఎక్స్ వాల్యూ కనుక ఇన్పుట్ కనుక కనుక్కుంటే అదే మన ఆన్సర్ అవుతుంది. సో అంటే జీ ఆఫ్ ఎక్స్ 3 అవ్వాలి, కానీ జీ అంటే ఎఫ్ ఇన్వర్స్ కాబట్టి ఎక్స్ ఏం అవ్వాలంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ 3 అవ్వాలి, కాబట్టి ఎక్స్ షుడ్ బి ఎఫ్ ఆఫ్ 3. సో ఇచ్చిన ఎఫ్లో ఎక్స్ ఈక్వల్ టు 3 పెడితే మనకి 38 వస్తుంది. సో ఇదే ఎక్స్ ఇటు రైట్ సైడ్కి కూడా వెళ్తుంది. సో హెచ్ ఆఫ్ జీ ఆఫ్ 3 షుడ్ బి 38. ఇక్కడ 36 ఇచ్చారు, సో డి విల్ నాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ ఆబ్వియస్ ఈజీ ఆప్షన్ టు అటాక్ ఈజ్ ఆప్షన్ సి. ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఈ జీ ఆఫ్ ఎక్స్ని 0 చేయాలి. మళ్ళీ సేమ్ థింగ్, ఏ ఇన్పుట్ పెట్టాలో జీ ఆఫ్ ఎక్స్ని ఈక్వల్ టు 0 చేస్తే ఆ ఇన్పుట్ వస్తుంది. ఎలా అంటే ఈ జీని అటు తీసుకెళ్తే అది ఎఫ్ అవుతుంది, ఎందుకంటే జీ ఎఫ్ ఇన్వర్స్ కాబట్టి. సో ఒక జీ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ 0, ఎక్స్ ఏమో మళ్ళీ ఇంకో జీని అటు తీసుకెళ్తే ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ఏం పెట్టాలంటే ఆప్షన్ సిని ఎవాల్యుయేట్ చేయడానికి ఎఫ్ ఆఫ్ 0 2 అవుతుంది, ఎఫ్ ఆఫ్ 2 ఏమో 16 అవుతుంది. దట్ మీన్స్ హెచ్ ఆఫ్ జీ ఆఫ్ 0 ఈజ్ 0, జీ ఆఫ్ 16 ఈజ్ 0, అటు సైడ్ 16. సో హెచ్ ఆఫ్ 0 ఈజ్ 16, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇప్పటిదాకా మనం డిఫరెన్షియేషనే చేయలేదు, జస్ట్ వీఆర్ యూజింగ్ జీ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు ఏబీలు ఎవాల్యుయేట్ చేయడానికి సెకండ్ ఆప్షన్ని డిఫరెన్షియేట్ చేసి స్టార్ట్ చేసుకుంటే మనకి ఏ తెలుస్తుంది. ఈజియెస్ట్ అమాంగ్ ఏబీ ఈజ్ ఏ. సో ఏ కావాలంటే ఆ సెకండ్ ఆప్షన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే చైన్ రూల్ వాడి జీ డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ x1. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం 2 చేసుకోవాలి, అప్పుడే జీ డాష్ 2 వస్తుంది. సో ఏదో ఒకటి చేసి అంటే ఎక్స్ 0 పెడితే అక్కడ ఎఫ్ ఆఫ్ 0 2 అవుతుంది. సో ఎక్స్ 0 పెట్టాలి రెండు సైడ్ల. సో జీ డాష్ 2 ఇంటూ ఎఫ్ డాష్ 0 ఈక్వల్ టు 1. ఎఫ్ డాష్ 0 ఇచ్చిన ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసి అందులో 0 పెడితే మనకి 3 వస్తుంది. సో ఇక్కడ నుంచి జీ డాష్ 2 ఈజ్ 1/3. ఇలాగే మనం ఆప్షన్ బిని ఎవాల్యుయేట్ చేసుకోవటానికి జీ డాష్ 6 ఇంకా జీ డాష్ 111 క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. ఇది 1/6, ఇది 1/111 వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన ఈ 611 అంటే ఇప్పుడు హెచ్ డాష్ 1ని క్యాల్కులేట్ చేయడానికి ఈ థర్డ్ స్టేట్మెంట్ని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఆ థర్డ్ స్టేట్మెంట్ని బై చైన్ రూల్ డిఫరెన్షియేట్ చేస్తే హెచ్ డాష్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ చైన్ రూల్తో లోపల ఫంక్షన్ని ఒకసారి డెరివేటివ్, ఈ లోపల ఇంకో ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంకోసారి ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇందులో ఎలాగైనా ఇది 1 అవ్వాలి అంటే మళ్ళీ ఎక్స్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ 1 అవ్వాలి, ఇందాక చేసినట్లే. సో ఈ ఎఫ్ ఆఫ్ 1 ఫస్ట్ 1కి ఎఫ్ ఏమో 6 అవ్వాలి, ఈ ఎఫ్ ఆఫ్ 6 ఏమో 111 వస్తుంది. అంటే ఎక్స్ 111 పెట్టాలి. సో అలా పెట్టినప్పుడు ఈ జీ డాష్ ఎక్స్ ఇదేమో జీ డాష్ 111, ఇదేమో జీ డాష్ జీ ఆఫ్ 111 6 వస్తుంది. సో ఈ రెండింటి నుంచి మనకి ఆ థర్డ్ ఆప్షన్ ఎగ్జాక్ట్గా వస్తుంది. హెచ్ డాష్ 1 ఈజ్ 666. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఫంక్షన్ ఇది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఫంక్షన్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు. అదేంటి సార్, మరి ఈ ప్రాబ్లం ఇచ్చారు కదా 2022 జేఈలో అంటే డెఫినెట్లీ ఇంటిగ్రల్ ఉంది, ఇంకా ఇది ఇన్వర్స్ ఫంక్షన్ కాన్సెప్ట్ మీద ఉంటుంది సొల్యూషను. అయితే ఎగ్జాక్ట్గా ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వాడి చేస్తాం. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కూడా చేయరండి, డైరెక్ట్గా దీనికి ఫార్ములా గుర్తుపెట్టేసుకుంటారు. ఏంటంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఏ టు ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. ఆ ఇచ్చిన మోడల్ ఈ స్టేట్మెంట్ లాగా ఉందని ఇమీడియట్గా రియలైజ్ అయిన వాళ్ళు ఇంటిగ్రేషన్ కూడా చేయకుండా అవతల ఆన్సర్ని ఇలా వేసేస్తారు.
కానీ ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందంటే బై పార్ట్స్ నుంచి. ఈ సెకండ్ ఇంటిగ్రల్ లోపల ఎక్స్ని ఎఫ్ ఆఫ్ టీ పెట్టుకొని ఇంటిగ్రల్ మొత్తాన్ని టీలో కన్వర్ట్ చేసుకొని బై పార్ట్స్ చేస్తే ఆ బై పార్ట్స్ ఫార్ములాలో వచ్చే సెకండ్ ఇంటిగ్రల్ ఇక్కడున్న ఫస్ట్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయ్యి లిమిట్స్ పెడితే మనకి రైట్ సైడ్ ఉన్న రిజల్ట్ వస్తుంది. సో ఈ ప్రాబ్లం చూడంగానే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. సో ఆన్సర్ షుడ్ బి, అండ్ దీస్ ఆర్ ఏ అండ్ బి, A1 B2. సో అంతే ఏ బీలు పెడితే ఆన్సర్ వస్తుంది 2 times log 2 to the base 2 cube plus 1 minus 1 log to the base 2 1 cube plus 1. సో సింప్లిఫై చేస్తే ఇక్కడ log of 81/2 to the base 2 వస్తుంది. అయితే 81/2 40.5 lies between 32 and 64. సో బాక్స్ వాల్యూ అడుగుతున్నారు అక్కడ. సో ఆన్సర్ ఇమీడియట్గా 5 వేసేస్తారు దీనికి. అయితే ఇది కూడా నేను ఫస్ట్ చూపించిన మోడల్ కాదు. ఇక్కడ బేసికలీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇన్వర్స్ ఫంక్షన్ ఉన్నా కానీ ఇట్ ఈస్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. కానీ దిస్ ఈజ్ ఏ క్వశ్చన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అన్ ఇన్వర్స్ ఫంక్షన్. అయితే దీన్ని మనం 2 వేస్లో చేయొచ్చు. బోత్ వేస్ డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి పెద్ద వే, ఒకటి లాంగ్ వే. అయినా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అది ఐ డోంట్ వాంట్ టు మేక్ ద వీడియో టూ మచ్ లాంగర్. ఓకే, సో ఫస్ట్ లాంగ్ వేనే చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఇమీడియట్గా మనం సబ్స్టిట్యూట్ చేసి చేసుకోవాలి. ఇక్కడ అసలు బై పార్ట్సే వాడమండి బోత్ మెథడ్స్లో. ఓకే, సో ఆ ఎక్స్ప్రెషన్ చూడంగానే అక్కడ లోపల ఉన్న ఫంక్షన్స్ చూడంగానే ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు టీ పెడతాం. ఎందుకంటే ఆ రెండు బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ 1/t అవుతుంది. యాక్చువల్గా అది -1/t అవుతుంది. ఓకే, ఇలా ఇది టీ పెట్టినప్పుడు మనం dt కూడా ఇమీడియట్గా రాయొచ్చు. dt ఈస్ 1 ప్లస్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనకి ఏమొస్తుంది 2 క్యాన్సిల్ అయ్యి 1 ప్లస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 dx. కామన్ డినామినేటర్ తీస్తే ఇప్పుడు అక్కడ న్యూమరేటర్లో మళ్ళీ t వస్తుంది. సో dt/t dx బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంకా రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 t ప్లస్ 1/t అవుతుంది. ఈ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ హాఫ్ t ప్లస్ 1/t. అది తీసుకెళ్ళి ఇక్కడ పెడితే dx మొత్తం dtలో వస్తుంది. సో dx అంతా ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ t ప్లస్ 1/t dt/t. సో ఇప్పుడు అక్కడ ఇచ్చిన ఫస్ట్ న్యూమరేటర్ని క్యాలిక్యులేట్ చేద్దామండి. ఇంకా డినామినేటర్లో కూడా సేమ్ ఫంక్షన్ ఉంది, కాకపోతే లిమిట్స్ వేరున్నాయి. తర్వాత డినామినేటర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో న్యూమరేటర్లో ఇప్పుడు ఇంటిగ్రల్ ఏమవుతుందంటే t⁻1/3 ప్లస్ అక్కడ లోపల ఉంది -1/t. 1/t ఇది అవుతుంది. మీరు 1/t తీసుకొని రేషనలైజ్ కనుక చేసి చూస్తే 1/t ఇది వస్తుంది. నెగిటివ్ ఆఫ్ వాట్ ఈస్ దర్. సో అక్కడ -1/t హోల్ పవర్ 1/3 dx ప్లేస్లో ఇదంతా హాఫ్ ఇంటూ t ప్లస్ 1/t ఇంటూ dt/t. అయితే లిమిట్స్ కూడా మారుతాయి కదండి. t ఇది అయినప్పుడు పాత లిమిట్స్ ఈ టీలో పెడితే x 0 పెడితేనేమో t 1 అవ్వాలి. ఇంకా x 7 పెడితే t ఏమవ్వాలంటే 7 ప్లస్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ 1. సో 7 ప్లస్ రూట్ 50 ఆర్ 7 ప్లస్ 5 రూట్ 2. సో అక్కడ ఇచ్చిన న్యూమరేటర్ ఇదే అవుతుంది. సో లెట్ us కాల్ దిస్ యాజ్ n. సో n ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఇప్పుడు ఇక్కడ పవర్స్ ఆఫ్ టీ అన్నీ గ్యాదర్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే 4 టర్మ్స్ మిగులుతాయి. సో హాఫ్ని బయటకు లాగుదాం. 1 to 7 ప్లస్ 5 రూట్ 2 t పవర్ 1/3 ఇంటూ t ఇంటూ 1/t. జస్ట్ t పవర్ 1/3 మిగులుతుంది. ఇది మైనస్ t పవర్ -1/3 ఇంటూ t ఇంటూ t మళ్ళీ -t పవర్ -1/3. ఇప్పుడు 1/tతో మల్టిప్లై చేద్దాం ఫస్ట్ బ్రాకెట్లో ఎలిమెంట్స్. సో 1/tతో మల్టిప్లై చేస్తే ఇది యాక్చువల్గా t ఇంటూ t స్క్వేర్ డినామినేటర్లో. సో t పవర్ 1/3 బై t స్క్వేర్. సో t పవర్ 1/3 -2. సో ప్లస్ ఆఫ్ t పవర్ -5/3 ఇంకా మైనస్ ఆఫ్ t పవర్ -7/3 వస్తుంది dt. అయితే ఇక్కడ పవర్స్ టీకున్న పవర్స్ ర్యాండమ్గా అనిపించినా కానీ ఒక్కసారి ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత మీకు ఒక 2 లైక్ పేర్స్ వస్తాయి. సో ఎలా అంటే హాఫ్ ఆఫ్
ఇంటిగ్రల్ 1 to 7 plus 5 root 2. ఓకే, ఇంటిగ్రల్ తీసేసి రాద్దాం. ఇంటిగ్రేట్ చేసుకుంటే ఇంటిగ్రల్ తీసేసి రాద్దాం. సో ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత ఇది ఫస్ట్దేమో టీ పవర్ 4/3/4/3 మైనస్ టీ పవర్ -1/3 + 1 2/3/2/3 ప్లస్ టీ పవర్ -5/3 + 1 -2/3/-2/3 మైనస్ టీ పవర్ -7/3 + 1 -4/3/-4/3. ఇందులో లిమిట్స్ 1 to 7 + 5 root 2 పెట్టుకుంటాం. సో ఇప్పుడు అక్కడ పవర్స్ చూసినట్లయితే మీరు 2 సిమిలర్ గ్రూప్స్గా దాన్ని గ్రూప్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న 4 టర్మ్స్ని 2 సిమిలర్ గ్రూప్స్గా. ఎట్లా అంటే 4/3 4/3 ఉంది, కాకపోతే మైనస్ ఉంది ఒక దాంట్లో. సో 3/4 పైకి వస్తుంది, టీ పవర్ 4/3 ప్లస్ టీ పవర్ -4/3 మైనస్ 3/2 పైకి వస్తుంది, 1/2 ఆల్రెడీ ముందు ఉంది, టీ పవర్ 2/3 ప్లస్ టీ పవర్ -2/3. ఇందులో మనం ఈ అప్పర్ లిమిట్ 7 + 5 root 2, లోవర్ లిమిట్ 1 పెట్టాలి. అయితే లోవర్ లిమిట్ 1 నో ప్రాబ్లం. అప్పర్ లిమిట్ 7 + 5 root 2 పెట్టినప్పుడు ప్రాబబ్లీ క్యూబ్ రూట్ ఆఫ్ 7 + 5 root 2 క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. సో ఇందువల్లే ప్రాబ్లం లాంగ్ అనిపించవచ్చు, అదర్వైజ్ ప్రాసెస్ అంతా చాలా స్మూత్గా ప్లెజెంట్గా ఉంటుంది. అయితే స్టూడెంట్కి ఈ మెథడ్ కూడా చేసేటప్పుడు చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 7 + 5 root 2 క్యూబ్ రూట్ కనుక్కోవాల్సి వస్తుంది ఆ లిమిట్ పెట్టినప్పుడు. సో యూజువల్గా ఇలాంటి వాటికి క్యూబ్ రూట్ ఎలా అనుకుంటామంటే a + b root 2 అనుకొని క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ కంపేరింగ్ రేషనల్ పార్ట్స్ అండ్ ఇర్రేషనల్ పార్ట్స్. రేషనల్ పార్ట్స్ ఇర్రేషనల్ పార్ట్స్ కంపేర్ చేస్తే 2 ఈక్వేషన్స్ వస్తాయి, 2 అన్నోన్స్ a అండ్ b. అయితే గెస్ట్ చేసి మనం ఏబీ వాల్యూస్ని కనుక్కోవచ్చు. ఆ ఈక్వేషన్స్ రాగానే ఏబీ వాల్యూలు 1 వస్తాయి. ఓకే, సో అంటే root 2 + 1 అవుతుంది. 7 + 5 root 2 క్యూబ్ రూట్ root 2 + 1 అవుతుంది. అంటే టీ పవర్ 1/3ని ఎక్కడ అవసరమైతే అక్కడ మనం root 2 + 1 రాయొచ్చు, వేర్ టీ ఈజ్ దట్ అప్పర్ లిమిట్. ఫర్ అప్పర్ లిమిట్ టీ పవర్ 1/3 ఇది. అయితే మనకు అక్కడ ఎక్స్ప్రెషన్లో టీ పవర్ 2/3 ఉంది. టీ పవర్ 2/3 అంటే ఈ root 2 + 1 హోల్ స్క్వేర్ 3 + 2 root 2. అండ్ ఫార్చునేట్లీ టీ పవర్ -2/3 దీని కాంజుగేటే అవుతుంది 3 - 2 root 2. సిమిలర్లీ టీ పవర్ 4/3 కూడా ఉంది. టీ పవర్ 4/3 3 + 2 root 2 హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే ఇప్పుడు 17 + 12 root 2. అగైన్ టీ పవర్ -4/3 1/, తీసుకొని రేషనలైజ్ చేసి చూస్తే ఆ సర్డ్ కాంజుగేట్ సర్డే వస్తుంది. ఓకే, 12 - 12 root 2. సో వీటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆ 3/8 ఇంటూ టీ పవర్ 4/3 ప్లస్ టీ పవర్ -4/3. సో 17 + 17 12 root 2 క్యాన్సిల్ అయ్యి ఈ రెండిట్లో 34 మైనస్ మళ్ళీ అప్పర్ లిమిటే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అక్కడ సెకండ్ బ్రాకెట్లో. ఇక్కడ టీ పవర్ 2/3 ప్లస్ టీ పవర్ -2/3 ఆ 3 + 3 వస్తుంది ఈసారి. 2 root 2 2 root 2 క్యాన్సిల్ అయ్యి 6. అంతే, అప్పర్ లిమిట్ ఇలా సబ్స్టిట్యూట్ అయింది. లోవర్ లిమిట్ మళ్ళీ ముందు 3/8, లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ ఈస్ జస్ట్ 1 + 1. టీ 1 పెడితే జస్ట్ 1 + 1 పవర్ ఏమున్నా అండ్ -3/4 మళ్ళీ 1 + 1 2. సో ఇప్పుడు ఈ నంబర్స్ని సింప్లిఫై చేస్తే 3/8 ఇంటూ 34 - 2 32, 3/4 ఇంటూ 6 - 2 3/4 ఇంటూ 4. సో బేసికల్గా 12 - 3 9 వస్తుంది. ఇది న్యూమరేటర్. డినామినేటర్లో సేమ్ ఫంక్షన్ ఉంది, ఓన్లీ థింగ్ దట్ చేంజెస్ ఈజ్ అప్పర్ లిమిట్. అప్పర్ లిమిట్కి ఇప్పుడు ఎక్స్కి 2 ఉంది. ఈ x2 ఇక్కడ పెడితే టీకి టీ సబ్స్టిట్యూటింగ్ ఫంక్షన్ స్టేట్మెంట్లో x2 పెడితే అప్పర్ లిమిట్ ఈసారి 2 + √5 అవుతుంది. అంటే ఫైనల్గా ఇక్కడ మనం 7 + 5 root 2 ప్లేస్లో 2 + √5 పెట్టాలి. అంతే, న్యూమరేటర్కి డినామినేటర్కి తేడా. అంటే ఈసారి మనకి 2 + √5 క్యూబ్ రూట్ కనుక్కోవాల్సి వస్తుంది. 2 + √5 క్యూబ్ రూట్. దీన్ని కనుక్కోవడానికి కూడా మనం c + d √5 అక్కడ ఏముందో సర్డ్ అదే వాడాలి ఇటు సైడ్. సో c + d √5 లాగా స్టార్ట్ అయ్యి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ దెన్ కంపేరింగ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ పార్ట్స్. ఈసారి కొంచెం డిఫికల్ట్ అవుతుంది, బట్ డూవబుల్. cdలు హాఫ్ అవుతాయి గెస్ చేస్తే. ఓకే, అంటే బేసికల్లీ 2 + √5 హోల్ పవర్ 1/3
ఈ గోల్డెన్ రేషియో అవుతుంది 1+√5/2. అండ్ అయితే ఇది t⁻1/3 అప్పర్ లిమిట్కి. సో t⁻1/3 అప్పర్ లిమిట్కి ఇది అవుతుంది. t⁻2/3 దాన్ని స్క్వేర్ చేస్తే 6 + 2√5/4 అంటే 3+√5/2. t⁻−2/3 3−√5/2 వస్తుంది. సిమిలర్లీ t⁻4/3 మళ్ళీ దీన్ని స్క్వేర్ చేస్తే 9, 14, 7 7 - 7 + 3√5/2 t⁻−4/3 7 - 3√5/2. వీటిని అక్కడ ఇందాకట్లాగే సబ్స్టిట్యూట్ చేస్తే ఇందాక న్యూమరేటర్కి ఈ నంబర్స్ వచ్చినట్టు ఈసారి డినామినేటర్ని డి అనుకుంటే 3/8 × 7 వస్తుంది. ఇక్కడ ఈ 7/2 + 7/2 ఇక్కడ -3/4 ఇక్కడ 3/2 + 3/2 3 మైనస్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ 3/8 × t1 కాబట్టి లోవర్ లిమిట్కి -3/4 × 2. సో ఇప్పుడు ఇది 15/8 - 3/4 which is 15 - 6/8 9/8 వస్తుంది. న్యూమరేటర్ ఈజ్ 9, డినామినేటర్ ఈజ్ 9/8. సో అక్కడ ఆన్సర్ 9/9/8 8 అవుతుంది. ఇది ప్యూర్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో డెఫినెట్గా లాంగ్గా అనిపిస్తుంది, బట్ ఈ ప్రాసెస్లో కూడా స్టూడెంట్స్కి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. దిస్ ఈజ్ ఈవెన్ రికమెండెడ్ ఫర్ స్టూడెంట్స్. ఓకే, యూ కెన్ అసెస్ దిస్. ఓకే, అయితే షార్ట్ వే ఏంటంటే ఇన్వర్స్ ఫంక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేసేది. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ఇన్వర్స్ ఫంక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయటానికి ఈ క్వశ్చన్ని ఇలా చూస్తాం. ఇంటిగ్రల్ 0 to 7 f(x) dx బై ఇంటిగ్రల్ 0 to 2 f(x) dx. ఇప్పుడు ఆ న్యూమరేటర్ని డినామినేటర్ని ఏరియా లాగా చూడొచ్చు. ఏరియా బౌండెడ్ బై f(x) ఫ్రమ్ x = 0 to x = 7 బై ఏరియా ఫ్రమ్ x = 0 to x = 2. ఓకే, సో ఏరియా అంటే x యాక్సిస్ y యాక్సిస్. అయితే f(x) మనకి గీయడానికి రాదు. ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ ఫంక్షన్. బట్ f ఇన్వర్స్ x కనుక మనం గీయగలిగితే ఆ f ఇన్వర్స్ xని విత్ రెస్పెక్ట్ టు y = x ఇమేజ్ తీసుకుంటే మనకి f(x) గ్రాఫ్ వస్తుంది. అయితే f ఇన్వర్స్ x కనుక్కోవచ్చా అంటే కనుక్కోవచ్చు. సో అక్కడ ఇచ్చిన f(x)ని ఏమనుకున్నామంటే ఇది x + √x² + 1 హోల్ పవర్ 1/3 ప్లస్ x మైనస్ √x² + 1 హోల్ పవర్ 1/3. f ఇన్వర్స్ x కనుక్కుంటే ఈజీ అవుతుందండి. అప్పుడు f ఇన్వర్స్ x గ్రాఫ్ మనం గీసి దాని ఇమేజ్ తీసుకుంటే అలాంగ్ y = x f(x) వస్తుంది. అక్కడ గ్రాఫ్ వచ్చిన తర్వాత మనం ఏరియా లాగా చూద్దాం న్యూమరేటర్ని డినామినేటర్ని. అయితే ముందైతే మనం ఇన్వర్స్ కనుక్కోవాలి. సో ఇన్వర్స్ కనుక్కోవటానికి దీన్ని ఇలా చూద్దాం. ఈ y = ఇన్వర్స్ ఎలా కనుక్కుంటాం? we will express x in terms of y and then interchange the names of the variables. సో ఈ y నుంచి xని కనుక్కోవాలి. ఎక్స్ప్రెస్ x in terms of y. సో ఈ yని ఇలా చూడాలి. ఫస్ట్ a + b లాగా చూస్తే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ a³ + b³ + 3ab × a + b. ఎందుకు ఈ ఏబీలు రాస్తున్నానంటే పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా. అయితే a³ + b³ రాసినప్పుడు ఈ 1/3 పోయి సమ్ ఆఫ్ బేసెస్ అయిపోతుంది. a³ + b³. ఆ సమ్ ఆఫ్ బేసెస్లో √x² + 1 పోతుంది. ఓకే, సో √x² + 1 పోయి ఈ a³ + b³ జస్ట్ 2x అవుతుంది. ప్లస్ a × b కూడా ఒక నైస్ వాల్యూకి సింప్లిఫై అవుతుంది. a × b అవి ఎలా ఉన్నాయంటే a + b × a - b లాగా ఉన్నాయి. సో a² - b² అలా చేస్తే ab ఏమవుతుందంటే -1 అవుతుంది. ఇంటూ a + b, ఈ a + bకి మళ్ళీ అదంతా రాయకుండా a + b అంటే బేసికల్గా y కాబట్టి ఇక్కడ నేను y రాయొచ్చు. సో ఆల్ దిస్ ఈజ్ y³. ఇక్కడ నుంచి x ఇన్ టర్మ్స్ ఆఫ్ y చాలా ఈజీగా రాయొచ్చు. ఈ -3yని అటు తీసుకెళ్ళి
సైడ్స్ని ఇంటర్చేంజ్ చేస్తే y³ ప్లస్ 3y/2. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్ని వైని ఎక్స్కి జస్ట్ పేరు మారుస్తాం. సో ఇన్వర్స్ ఫంక్షన్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు x³ ప్లస్ 3x/2. ఈ ఫంక్షన్ని ప్లాట్ చేయటం ఈజీ. స్టాండర్డ్ క్యూబిక్ పాలినామియల్ పాసెస్ త్రూ ఆరిజిన్ అండ్ డిఫరెన్షియేట్ చేస్తే పాజిటివ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, అంటే ఆల్వేస్ ఇంక్రీజింగ్. ఇంకా -∞ పెడితే -∞లో ఉంటుంది, +∞ పెడితే +∞కి వెళ్తుంది. సో బేసికల్గా ఈ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ ఏమవుతుందంటే ఆరిజిన్ నుంచి వెళ్తుంది, ఇంకా -∞ దగ్గర -∞కి వెళ్తుంది, +∞ దగ్గర +∞కి వెళ్తుంది, అండ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇది ఎవర్ గ్రాఫ్ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్, విచ్ ఈజ్ x³ ప్లస్ 3x/2. ఇప్పుడు ఈ గ్రాఫ్ని అబౌట్ y = x మనం ఇన్వర్ట్ చేస్తే, అంటే y = x అలాంగ్ మిర్రర్ ఉందనుకొని ఇమేజ్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ ఇలా వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ ఇలా వస్తుంది. సో ఇది మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్. అక్కడ క్వశ్చన్లో ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ గ్రాఫ్. సో ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని ఈ గ్రాఫ్లో చూద్దాం. న్యూమరేటర్ ఈజ్ ఏరియా బౌండెడ్ ఫ్రమ్ x = 0 to x = 7. ఈ ఏరియా ఇదంతా ఇది న్యూమరేటర్. డినామినేటర్ ఏరియా బౌండెడ్ ఫ్రమ్ x = 0 to x = 2. ఈ ఏరియా ఇదంతా డినామినేటర్. సో ఈ ఏరియాని ఎఫ్ ఆఫ్ ఎక్స్ యూజ్ చేసి క్యాల్కులేట్ చేయటం అయితే కష్టం. ఓకే, అయితే ఇదే ఏరియాని మనం ఈ ఫిగర్లో చూడొచ్చు. ఇదే ఏరియాని ఎగ్జాక్ట్గా y = 2, y = 7, ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ y = 2, y = 7 తో చేసే ఏరియా అవుతుంది y యాక్సిస్తో. ఎందుకంటే ఇమేజ్ తీసుకుంటే ద సైజ్ ఆఫ్ ద షేడెడ్ రీజన్ డస్ నాట్ చేంజ్. ఇమేజే కాబట్టి అక్కడ నేను గీసిన షేడెడ్ రీజన్ ఈ రీజన్స్తో మ్యాచ్ అవుతుంది. అంటే ఈ పైన వర్టికల్ షేడెడ్ రీజన్స్ నేను కనుక కనుక్కోగలిగితే అవే నాకు న్యూమరేటర్స్ డినామినేటర్స్ అవుతాయి అడిగిన క్వశ్చన్లో. సో ఇవి కనుక్కోవటం ఈజీ అండి, ఎందుకంటే ఇది y = 2 అవటం వల్ల. ఎలా వచ్చింది? y = 2, x = 2ని అబౌట్ y = x ఇమేజ్ తీసుకుంటే y = 2 వచ్చింది. సో ఈ పాయింట్ ఏమవుతుందంటే సంథింగ్ కామా 2 అవ్వాలి. ఈ సంథింగ్ కామా 2 ఈ గ్రాఫ్ మీద ఉంది, ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ మీద. సో ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ని 2కి ఈక్వేట్ చేస్తే విచ్ షుడ్ బి x³ ప్లస్ 3x/2ని 2కి ఈక్వేట్ చేస్తే ఆ కరస్పాండింగ్ x వాల్యూ రావాలి. సో బై ఇన్స్పెక్షన్ ఇట్ ఈస్ ఈజీ టు సీ దట్ x = 1 విల్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్. సో ఇక్కడి నుంచి x = 1 వస్తుంది. సో ఇది 1,2 అవుతుంది ఈ పాయింట్. సిమిలర్లీ ఈ పాయింట్, ఈ లైన్ y = 7 కాబట్టి ఈ పాయింట్ సంథింగ్ కామా 7 అవ్వాలి. ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూ రావాలంటే ఇదే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ని మళ్ళీ 7కి ఈక్వేట్ చేస్తే x2 అని ఈజీగా గెస్ చేయొచ్చు. క్యూబిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడల్లా మనం ఫస్ట్ రూట్ని గెస్ చేసే కనుక్కుంటాం. సో ఇది 2. ఎందుకు ఈ పాయింట్స్ కనుక్కున్నానంటే ఇప్పుడు ఈ షేడెడ్ రీజన్, ఈ వర్టికల్ పార్ట్లో షేడెడ్ రీజన్ కనుక్కోవటానికి నాకు ఈ కోఆర్డినేట్స్ కావాలి. ఎలా అంటే ఇప్పుడు అక్కడ ఆ పాయింట్స్ నుంచి ఎక్స్ యాక్సిస్కి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ వేస్తే రెక్టాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1,2 నుంచి ఈ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వేస్తే ఇదేదో రెక్టాంగిల్ వచ్చింది ఇక్కడ. ఈ రెక్టాంగిల్లో ఒకవేళ నాకు ఈ ఏరియా తెలిస్తే ఏంటంటే ఈ రెడ్ షేడెడ్ రీజియన్ ఏరియా బౌండెడ్ బై ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ విత్ ఎక్స్ యాక్సిస్ బిట్వీన్ x = 0 అండ్ x = 1. అయితే నేను దీన్ని ఇప్పుడు డెఫినెట్ ఇంటిగ్రల్గా రాయొచ్చు. ఆ రెడ్ ఏరియాని నేను ఇప్పుడు డెఫినెట్ ఇంటిగ్రల్గా రాయొచ్చు. ఇంటిగ్రల్ 0 to 1 ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ dx. ఇది ఓన్లీ ఆ రెడ్ షేడెడ్ రీజన్. కానీ నాకు కావాల్సింది ఈ పైన రీజన్, ఎందుకంటే అదే నా డినామినేటర్. సో అది కావాలంటే రెక్టాంగిల్ మైనస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మైనస్ దిస్ రెడ్ షేడెడ్ రీజన్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుందంటే ఈ ఏబీనే అవుతుంది. ఈ పాయింట్కి ఉన్న కోఆర్డినేట్సే లెంగ్త్ అండ్ బ్రెడ్త్ అవుతాయి. సో లెంగ్త్ ఏమో 2, బ్రెడ్త్ ఏమో 1. సో 2 into 1 is rectangle area. That rectangle area minus this shaded region which can be easily evaluated by integral. ఎందుకు ఈజీ అవుతుంది అంటే ఈ ఎఫ్ ఇన్వర్స్ ఇప్పుడు ఈజీలీ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కాబట్టి. సో ఇది డినామినేటర్, ఇచ్చిన డినామినేటర్
2 into 1 minus 0 to 1 f inverse x dx. So 2 minus integral 0 to 1 f inverse x x cube plus 3x by 2. సిమిలర్లీ న్యూమరేటర్కి ఈ రీజన్ కనుక్కోవాలి. y ఈక్వల్ టు 7 ఈ f ఇన్వర్స్ xతో y యాక్సిస్కి అలాంగ్ చేసే ఏరియా. అది దానికి మళ్ళీ ఇక్కడి నుంచి నేను పర్పెండిక్యులర్ వేస్తే ఈ రెక్టాంగిల్, ఈ పెద్ద రెక్టాంగిల్ మైనస్ ఈ రీజియన్, ఈ మొత్తం రీజియన్, మళ్ళీ ఈ మొత్తం రీజియన్ రెడ్లో గీసింది ఇంటిగ్రల్ ద్వారా మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే దట్ ఈస్ ఏరియా బౌండెడ్ బై ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ విత్ ఎక్స్ యాక్సిస్ బిట్వీన్ 0 and 2. సో ఆ రీజియన్ ఇప్పుడు పెద్ద రీజియన్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ 0 to 2 ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. దీన్ని ఆ పెద్ద రెక్టాంగిల్లో నుంచి తీసేస్తే నాకు న్యూమరేటర్ వస్తుంది. ఆ పెద్ద రెక్టాంగిల్ ఏరియాకేమో లెంగ్త్ బ్రెడ్త్ అక్కడ మనం ఆ పాయింట్లో కనుక్కున్న ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ అవుతాయి. సో 2 into 7, హైట్ ఏమో 7, విడ్త్ ఏమో 2, పెద్ద రెక్టాంగిల్. సో 2 into 7 minus integral 0 to 2 f inverse x dx. So 14 minus integral 0 to 2 f inverse x dx, x cube plus 3x by 2 dx. So idoka standard integral, simple integral, unlike the given integral in the question. So we can calculate just ఇది 2 minus ikkada 7/8, ఇది 9/8 వస్తుందండి denominator, and ఇది ఈ ఇంటిగ్రల్ ఏమో 5 వస్తుంది. 14 minus 5 9. సో ఇవి అక్కడ ఇందాక మనకు ఫస్ట్ మెథడ్లో వచ్చిన వాల్యూస్తో మ్యాచ్ అయినాయి. కాకపోతే ఇలా గ్రాఫ్ వేసుకొని చేస్తే ప్రాసెస్ ఇంకా స్మూత్గా ఉంటుంది. అయితే బోత్ మెథడ్స్ ఆర్ రికమెండెడ్ ఫర్ స్టూడెంట్స్. ఈవెన్ ఫస్ట్ మెథడ్ లాంగ్ మెథడ్ అయినా కానీ అందులో కూడా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది స్టూడెంట్స్కి ఇలాంటి ప్రాబ్లంలో. సో మనం మామూలుగా పెద్ద పెద్ద కోచింగ్స్లో గ్రాండ్ టెస్ట్లో చూస్తూ ఉంటామండి. ఎప్పటి నుంచో గ్రాండ్ టెస్ట్లో ఇచ్చే మోడల్స్ ఒక 5 years తర్వాత 10 years తర్వాత అడ్వాన్స్డ్లో రావడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ అయినా అంతేనండి. అట్లీస్ట్ 2015లో చూశాను ఈ క్వశ్చన్ని, బట్ ఈ మోడల్ 2022లో వచ్చింది. సో అలానే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. అందుకే థంబ్నెయిల్ మీద అదంతా రాయటం జరిగింది. ఓకే, సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యూచర్ ప్రూఫ్ జేఈ క్వశ్చన్స్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏదైనా కాన్సెప్ట్ మీద క్వశ్చన్ చేయాలి అని అనిపిస్తే కింద కామెంట్స్లో ఆ కాన్సెప్ట్ని మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు కమ్ అప్ విత్ ఏ గ్రేట్ క్వశ్చన్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్ విచ్ కెన్ ప్రాబబ్లీ కమ్ ఇన్ జేఈ అడ్వాన్స్డ్.